జర్మనీలో ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రతిపక్షం అధికార పక్షం అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఎలన్ మాస్క్ కూడా ప్రతిపక్షానికి ఏఎఫ్డి పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు. ఏఎఫ్డి అధినేత్రి అయితే మరోసారి తేల్చి చెప్పింది రష్యాతో తమ సంబంధం కొనసాగుతుందని. నాటో భాగస్వామి, యూరోపియన్ భాగస్వామి అయినటువంటి జర్మనీ రష్యాతో స్నేహం కొనసాగిస్తుంది. రష్యాతో స్నేహం వల్ల, రష్యా నుండి వచ్చినటువంటి గ్యాస్ వల్ల జర్మనీ ఆర్థిక వ్యవస్థ సుస్థిరంగా ఉండేది. ఆ గ్యాసుల ద్వారా, ఆ ఆయిల్ ద్వారా అనేక కంపెనీలు నడిచినాయి. ఆ కంపెనీలన్నీ లక్షల కోట్ల రూపాయలు సంపాదించినాయి. వేలాది మందికి ఉపాధి వచ్చేది. ఎప్పుడైతే నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ ధ్వంసం తర్వాత అవన్నీ దెబ్బతింటే జర్మనీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎందుకంటే అమెరికా ఒత్తిడి, నాటో ఒత్తిడి, యూరోపియన్ ఒత్తిడి. చివరికి అక్కడ ప్రజలు యూరోపియన్ నుంచి బయటకు వద్దాం, నాటో నుంచి బయటకు వద్దామని నినదించినటువంటి వేళ ఏఎఫ్డి పార్టీ అధినేత్రి అయితే తాము అధికారంలో వచ్చాక నార్డ్ స్ట్రీమ్ పునరుద్ధరణ జరిగి తీరుతుందని ప్రకటించారు. ఛాన్సలర్ క్యాండిడేట్ అలైస్ వైడల్. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో రష్యాతో స్నేహం జర్మనీకి పెరిగే అవకాశం కనబడుతుంది.